సో ఈరోజు మన క్లాస్ వచ్చేసి నేను ఫ్రాక్ క్రాఫ్టింగ్ చెప్పాను కదా. సో ఇప్పుడు పేపర్ పైన ఎలా మార్క్ చేసి కట్ చేసుకోవాలో చూపించిన తర్వాత క్లాత్ పైన ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మీరు ఒక పేపర్ని ఈ విధంగా తీసుకోండి. సో ఇలా తీసుకున్న తర్వాత దాన్ని ఈ విధంగా ఇలా మడత పెట్టుకోవాలి. ఒక ఫోల్డింగ్, సింగిల్ ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇలా సింగిల్ ఫోల్డింగ్ వేసిన తర్వాత చూడండి, ఇది క్లోజింగ్, ఇవి ఓపెన్స్ అన్న. సో ఇక్కడికి మళ్ళీ మనం ఈ విధంగా మడత వేసుకోవాలి. ఇలా వస్తుంది, కోన్ షేప్ అంటాం దీన్ని. నేను మీకు బోర్డు పైన మార్కింగ్ చెప్పాను కదా, సో అదే మార్కింగ్ ఇక్కడ ఇలా వస్తుంది అన్నమాట. సో ఇక్కడ చూస్తే మొత్తం మనకి క్లోజింగ్ ఉంటుంది, ఇటు వచ్చి ఇలా ఉంటాయి. ఓకే, ఫుల్ క్లోజింగ్ వైపు నుంచి మనం ఇలా పెట్టి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ మనం ఈ సైడ్ నుంచి మార్కింగ్ చేసుకోవాలన్నమాట. షోల్డర్ ఎంత చెప్పాను మీకు, 4.5 ఇంచెస్ అని చెప్పాను, అవునా? సో 4.5 ఇంచెస్ ఎక్కడి వరకు వస్తుందో చూసుకుని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇది మనం 4.5 ఇంచెస్ షోల్డర్ అనుకుందాం. ఓకే, షోల్డర్ 4.5. ఇప్పుడు ఈ షోల్డర్ మార్కింగ్ చేసిన చివరి నుంచి మనం చంక పొడవు అనేది తీసుకోవాలి. ఆర్మ్ హోల్ లెంత్ 4 ఇంచెస్. ఓకే, ఇప్పుడు ఇలా ఇక్కడికి చంక రౌండ్ తీసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ 6 ఇంచెస్ అని చెప్పాను కదా, అది ఇక్కడి నుంచి చూసుకోవాలి ఎక్కడికి వస్తుందో. 6 ఇంచెస్ ఇక్కడికి వస్తుంది అనుకుందాం. ఇప్పుడు 6 ఇంచెస్ ఇక్కడి నుంచి ఇక్కడికి 6 ఇంచెస్ వస్తుంది అనుకుందాం. ఇప్పుడు దీన్ని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడికి కంప్లీట్ అయింది కదా. ఇలా కంప్లీట్ అయిన తర్వాత చంక రౌండ్ అనేది ఇక్కడ తీసుకోవాలి మనం. దానికి 1.5 ఇంచ్ ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసుకుని ఇక్కడి నుంచి ఇలాగే రౌండ్ అనేది తీసుకుంటాం. ఓకే, ఇక్కడికి మనకి ఎంత కంప్లీట్ అయింది, షోల్డరు, చంక పొడవు, చెస్ట్ లూజు, చంక రౌండ్, ఇవి కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు మనకు కావాల్సింది ఫ్రాక్ పొడవు. ఓకే, ఫ్రాక్ పొడవు వచ్చేసి చూడండి ఇక్కడికి ఉందనుకున్నాం. ఎంత అనుకున్నాం మనం, 17 అనుకున్నాం. ఫ్రాక్ లెంత్ 17 అనే కాదు, పిల్లలు ఏజ్ ఒకే ఏజ్లో ఉన్న పిల్లలు అందరూ ఒకే హైట్లో ఉండరు, అవునా? సో కొందరు 17 ఉండొచ్చు, కొందరికి 18 ఉండొచ్చు, 20 ఉండొచ్చు. ఇది ఎంతైనా మనం పెంచుకోవచ్చు, బట్ ఇవి మాత్రం కామనే. ఓకే, సో ఈ ఫ్రాక్ లెంత్ అనేది హైట్ని బట్టి, హైట్ తక్కువ ఉంటే తగ్గుతుంది, హైట్ ఎక్కువ ఉంటే పెరుగుతుంది. ఓకే, ఒకవేళ హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఫ్యూచర్లో మనకి రావాలి అనుకున్నప్పుడు ఇక్కడ చెస్ట్ లూజ్ పెంచుకుంటాము. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను కదా, 2 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫ్రాక్ లెంత్ కూడా మడత వేసి కుట్టుకోవడానికి ఒక 1 ఇంచ్ కానీ 2 ఇంచ్ కానీ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడికి 17 ఇంచెస్ అనుకుందాం. ఈ 17 ఇంచెస్ మనం ఎలా మార్కింగ్ చేసుకోవాలంటే అంబ్రెల్లా ఫ్రాక్కి ఇక్కడికి ఈ విధంగా 17 ఇంచెస్ కదా, చూడండి ఇక్కడికి 4కి వచ్చింది. 17 అనుకుందాం, 4 ఇంచెస్ అని, 4 ఇంచెస్ 17 అనుకుందాం ప్రస్తుతానికి. ఈ 4నే ఇలా ఇది ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఉండి ఈ టేప్ కదిలితే సరిపోతుంది అనమాట. అంబ్రెల్లాకి మనం ఈ విధంగానే మార్కింగ్ అనేది చేసుకుంటాం. ఓకే, ఇలా చుట్టూ మార్కింగ్ చేసిన తర్వాత ఈ డాట్స్ని ఈ విధంగా కలుపుకుంటాం. ఓకే, సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నెక్, బ్యాక్ నెక్కి, ఫ్రంట్ నెక్కి సేమ్ పెట్టాలనుకుంటున్నాం అనుకోండి, ఇక్కడ ఇలాగే మార్కింగ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం సేమే పెడుతున్నాం, సో కాబట్టి సేమ్ మార్కింగ్ చేసేసుకుందాం. ఇక్కడ నుంచి చూసుకోవాలి నెక్ విడ్త్. చెప్పాను కదా మీకు, నెక్ విడ్త్ ఎంత అనుకున్నాం మనం, 2.5 అనుకున్నాం కదా, పోనీ 2 పెడతాం, 2 ఇంచెస్. నెక్ లెంత్ ఇక్కడ చూసుకోవాలి, ఇక్కడ పెట్టుకోవాలి. నెక్ లెంత్ ఎంత, 2 ఇంచెస్. ఇక్కడ విడత్ ఎంత పెట్టామో ఇక్కడ నుంచి 2 ఇంచెస్ విడత్ మళ్ళీ సేమ్ పెట్టుకోవాలి ఇలా. ఇప్పుడు ఈ రెండు ఇలా కలుపుకోవాలి. కలుపుకుని మీరు ఏ నెక్ అయితే పెడుతున్నారో ఆ నెక్ని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకి మార్కింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. కటింగ్ చేయాలి. ఓకే, మనం ఎలా అయితే మార్కింగ్ చేసామో అక్కడే కటింగ్ అనేది చేసుకోవాలి.
ఇప్పుడు ఇది ఎలా కట్ చేయాలో చూద్దాం. చూడండి, ఇక్కడ నెక్ ఉంది కదా, ఫస్ట్ నెక్ నుంచి మనం రావాలి ఇలా. ఓకే, చూడండి ఇలా వచ్చిందా, షోల్డర్ వరకు వచ్చిన తర్వాత దీన్ని ఈ విధంగా షోల్డర్ కట్ చేస్తాం. కట్ చేసిన తర్వాత చంక కూడా కట్ చేస్తాం. ఓకే, అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి, ఓపెన్ చేస్తే మనకి ఫ్రాక్ ఎంత బాగా వస్తుందో తెలుస్తుంది. చూసారు కదా, ఇలా వస్తుంది ఫ్రాక్. మీకు ఇటు కూడా మార్కింగ్ చేసి చూపిస్తాను. సో చూసారు కదా, మనకి ఫ్రాక్ అనేది ఇలా 2 పార్ట్స్ వస్తాయి. అప్పుడు మీరు ఫస్ట్ టైం కాబట్టి ఏమనుకోవాలి, ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్ అని మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే, ఏది కుట్టినా సరే, డ్రెస్సెస్ అవనివ్వండి, బ్లౌజెస్ అవనివ్వండి, ఏదైనా సరే ఏం చేయాలంటే ఫ్రంట్ పార్ట్కి దీన్ని మళ్ళీ ఇలాగే మనం మడత వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి చంక దగ్గర షేప్ అనేది తీయాలి. షేప్ అంటాం, లోతు తీయడం అంటాం. సో అది ఎలా అంటే, ఇప్పుడు ఈ చంక రౌండ్ ఉంది కదా, ఇక్కడ కొంచెం ఇలా ఒక 1/2 ఇంచ్కి ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకుంటాం టేప్తో. అప్పుడు మరీ ఈ ఫస్ట్ నుంచి కాకుండా కొంచెం సగం నుంచి, అంటే చూడండి ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్స్ట్రా మార్కింగ్ అనేది తీసుకుంటాం అనమాట. ఇదో చూడండి, ఇలా తీసుకుంటాం. తీసుకుని దీన్ని కట్ చేసుకోవాలి. మనం ఈ ఎక్స్ట్రా మార్కింగ్ని కట్ చేసుకోవాలి చంకలోతుని. ఇలా ఓన్లీ ఇది ఫ్రంట్ పార్ట్కి మాత్రమే తీయాలి. ఇది మీరు ఖచ్చితంగా బుక్లో నోట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి కటింగ్ అనేది కంప్లీట్ అయింది. మీరు ఇలా పేపర్ పైన ఫస్ట్ మార్కింగ్ చేయడము, కట్ చేయడము నేర్చుకోండి. ఓకే, ఇప్పుడు నేను ఫ్యాబ్రిక్ పైన ఎలా కట్ చేయాలి అనేది చూపిస్తాను. ఓకే, చూడండి, ఇక్కడ నేను ఈ క్లాత్ని తీసుకున్నాను. ఇది 2 లేయర్స్ మీద అనమాట, అంటే ఒక మడత మీద ఉంది. చూడండి ఇలా. సో మడత వేస్తే మీకు చుట్టూ ఎంత వస్తుంది అనేది నేను చెప్తాను. ఇది సింగిల్ ఫోల్డ్ మీద ఉంది కదా, సో దీని పొడవు వచ్చేసి ఎంత ఉందో చూద్దాము. చూడండి, పొడవు వచ్చేసి మనకి 30 ఇంచెస్ ఉంది. 30 ఇంచులు ఉందన్నమాట లెంత్, పొడవు అనమాట. ఇలా కొలిస్తే మనం పొడవు అంటాం, అడ్డు కొలిస్తే విడ్త్ అంటాం. ఓకే, విడ్త్. ఇవి రెండు మనకి మనం టైలరింగ్లో ఎక్కువగా యూజ్ చేసే వర్డ్స్ అనమాట, విడ్త్, లెంత్. ఓకే, సో ఇప్పుడు ఇది లెంత్ చూసాం కదా, ఇప్పుడు విడ్త్ ఎంత ఉందో చూద్దాం. క్లాత్ మొత్తం అంటే ఇది డబుల్ ఫోల్డ్ మీద అనమాట. విడ్త్ అనేది డబుల్ ఫోల్డ్ మీద చెప్తున్నాను మీకు, సింగిల్ ఫోల్డ్ కాదు. ఇలా 2 మడతలు వేస్తే క్లాత్ ఎంత ఉంది అనేది మీకు చెప్తున్నాను. ఓకే, ఇది వచ్చేసి 29 ఇంచెస్ ఉంది విడ్త్. మొత్తం విడ్త్ అంటే క్లాత్ మొత్తం ఓపెన్ చేస్తే ఈ విడ్త్ ఎంత ఉంటుందంటే మనకి 58 ఇంచెస్ ఉంటుందన్నమాట. ఇలా నిలువు పొడవు వచ్చేసి మనకి 30 ఇంచెస్ ఉంది. ఈ క్లాత్ నేను తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు మనం ఈ క్లాత్ మొత్తాన్ని ఈ విధంగా పట్టుకోవాలి. మీకు ఫోల్డింగ్ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా చూడండి. ఈ విధంగా పట్టుకోవాలి. ఓకే, పట్టుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా మనం వేసుకోవాలన్నమాట. ఇలా సమానంగా పట్టుకుని ఒక మడత మీద వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదో ఒక కార్నర్ని మనం పట్టుకోవాలి. ఓకే, సో ఇది ఉంది కదా, దీన్ని తెచ్చి మనం పేపర్ని ఎలా అయితే ఫోల్డ్ చేసామో అలా అన్నమాట. వెయిట్ చూడండి, ఈ విధంగా పేపర్ని ఎలా అయితే ఫోల్డ్ చేసామో అదే విధంగా మనం ఇలా ఫోల్డ్ చేస్తాం. ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మనకి చెప్పాను కదా, పేపర్ పైన ఇటు మొత్తం క్లోజింగ్ ఉంటుంది, ఇటు మొత్తం మనకి ఇటు అటు కూడా ఓపెన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేస్తామంటే వన్ సైడ్ పేపర్ పైన చూపించాను కదా మీకు, చూడండి ఇవి క్లోజింగ్, ఇవి ఓపెన్స్. ఓకే, ఇక్కడ నుంచి మనం ఫ్రాక్ అనేది మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఏం మార్కింగ్ చేసుకోవాలి, షోల్డర్ ఎంత మనం అనుకున్నాం, 4.5 ఇంచెస్ అంటే 4.5 ఇంచులు. ఈ 4.5 ఇంచులు ఇక్కడ నుంచి చూసుకోండి, ఇక్కడికి వస్తే 3 ఇంచెస్ వస్తుంది, ఇక్కడికి వస్తే 4 వస్తుంది. అంటే 4.5 అంటే ఎంత మీకు టేప్లో
ఇది 4 ఇంచెస్. ఇక్కడ ఈ గుర్తు వరకు, ఈ గుర్తు ఉంది కదా, ఇక్కడ వరకు మనకి 4.5 అంటే 4.5 ఇంచులు అనమాట. ఓకే, ఇవి తెలియకపోతే మీకు చాలా కష్టం మార్కింగ్ చేసుకోవడం, అందుకే అవి కూడా మీకు క్లియర్గా చెప్తున్నాను. చూడండి, ఇక్కడి వరకు 4.5 ఇంచెస్. ఇక్కడికి మనం మార్కింగ్ అనేది చేసుకుంటాం. షోల్డర్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక మార్కింగు, ఇక్కడ ఒక మార్కింగు చేసుకోవాలి. ఇప్పుడు స్కేల్ యూజ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఇలా స్ట్రైట్గా ఈ 2 డాట్స్ మార్కింగ్ చేసుకున్నాం కదా, వాటికి తిన్నగా ఇలా, అంటే నాకు కొంచెం క్రాస్ వచ్చింది అందుకే ఇక్కడికి అనమాట 4.5. ఓకే, ఇప్పుడు ఏం మార్కింగ్ చేసుకోవాలి? చంక పొడవు. చంక పొడవు ఎంత అనుకున్నాం మనం? 4. అవునా? సో స్ట్రైట్గా అనమాట. ఇది ఇలా ఉంది కదా అని ఇలా మార్కింగ్ చేయకూడదు, స్ట్రైట్గానే చూసుకోవాలి. ఇక్కడి నుంచి, ఇక్కడ నుండి 4. ఓకే, 4. ఇప్పుడు ఈ డాట్ దగ్గర నుంచి చెస్ట్ లూజ్ చూసుకోవాలి మనం మీద నుంచి అనమాట. ఇక్కడ నుంచి ఈ డాట్కి తిన్నగా 6 ఎక్కడికి వచ్చింది? ఇది చూడండి, ఇక్కడికి వచ్చింది. అవునా? సో ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకుంటాం. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి మనం స్ట్రైట్ మార్కింగ్ ఒకటి చేసుకోవాలి. ఇలా ఈ డాట్కి, ఫస్ట్ డాట్కి చంక పొడవు మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడి నుంచి దీనికి ఇలా మార్కింగ్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఫ్రాక్ పొడవు చూసుకోవాలి మనం. అవునా? ఫ్రాక్ పొడవు ఎంత వస్తుంది అనేది చూసుకోవాలి. ఈ షోల్డర్ దగ్గర నుంచి ఫ్రాక్ పొడవు 17 అనుకున్నాం కదా. సో నేను ఇక్కడ కొంచెం ఎక్స్ట్రాగా ఎదిగే కొద్దీ బిల్లకి కావాలి అనుకుంటున్నాను కాబట్టి 20 పెట్టేసుకుంటున్నాను. ఓకే, 20 మార్కింగ్ చేసుకుంటున్నాను. చూడండి ఇలా. ఓకే, ఇప్పుడు సేమ్ మీరు కూడా ఇక్కడి నుంచే టేప్ ఇక్కడే ఉండాలి. ఇక్కడి నుంచి ఇలా 20కి మార్కింగ్ చేసుకోవాలి. టేపు ఈ పైన జరగకూడదు అనమాట, ఇక్కడే మనకి జరగాలి. ఇలా చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి. మీకు పేపర్ పెన్ చూపించాను చూడండి, అదే విధంగా చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, ఈ చివరి వరకు అనమాట. ఈ చివరి వరకు 20కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్నాం కదా. చేసుకున్న తర్వాత రౌండ్గానే రావాలి, మరీ స్ట్రైట్గా కాదు. ఓకే, స్ట్రైట్గా మనం గీసినట్టు కాకుండా ఈ విధంగా మీకు కనిపిస్తుంది కదా. ఓకే, సో ఈ విధంగా అక్కడ వరకు మనం మార్కింగ్ అనేది చేసుకుంటాం. ఇప్పుడు ఇది కంప్లీట్ అయింది కదా, ఇక్కడ చంక రౌండ్ అనేది మనం తీయాలి. అవునా? చంక రౌండ్ ఎలా తీస్తాము అంటే 1.5 ఇంచ్కి ఇక్కడ మార్కింగ్, ఈ కార్నర్ తిన్నగా ఇక్కడ నుంచి ఇలా మనం చంక రౌండ్ అనేది తీసుకోవాలి. ఓకే, ఇలా. ఓకేనా? ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందాం. నేను ఎలా అయితే కట్ చేస్తున్నానో అలానే మీరు కూడా కట్ చేయాలి. ఓకే, మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పేది. సో అర్థం కాకపోతే నన్ను కామెంట్స్లో మీరు అడగొచ్చు. ఇప్పుడు అక్కడ కట్ చేసాం కదా, ఇప్పుడు ఇక్కడ నుండి మనం కట్ చేయాలి. మనం ఏ లైన్ అయితే గీసామో ఆ లైన్ పైన మనం కట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకే, ఇదన్నమాట. ఇప్పుడు ఇవి మనకి 2 పార్ట్స్ కింద వస్తాయి ఇలా. ఓకే, ఇలా వస్తుంది. దీనికి మనం మరి నెక్ కట్ చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవాలి. అవునా? ఇలాగే ఉంచి మనం అంటే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కూడా సేమ్ నెక్ అనేది మనం అనుకున్నాం. అవునా?
సో కాబట్టి ఇప్పుడు చూడండి, ఇది షోల్డర్ కదా, ఈ షోల్డర్లో మనం ఎంత 4.5 షోల్డర్ తీసాం కాబట్టి ఇక్కడ 2 ఇంచెస్ నెక్ విడ్త్ అనేది తీసుకుంటాం ఇలా. ఓకే, 2 ఇంచెస్ నెక్ విడ్త్కి ఇలా మార్కింగ్ చేసుకుంటాం. ఇదేమో షోల్డర్. ఓకే, ఇదేమో షోల్డర్, ఇదేమో నెక్ విడ్త్. అర్థమైంది కదా ఇప్పుడు మీకు? ఇటు ఈ క్లోజింగ్ వైపు ఉన్నది నెక్ విడ్త్, ఇది షోల్డర్కి అనమాట. ఇప్పుడు నెక్ పొడవు మార్కింగ్ చేసుకుందాం. సో ఇక్కడ నెక్ వచ్చేసి మనం 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుందాం. ఓకే, 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవచ్చు, 2.5 కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను ఇలా. ఇప్పుడు ఇక్కడ మనం ఎంత పెట్టాము? 2 ఇంచులు పెట్టాం కదా. ఈ షోల్డర్ పొడవు మార్కింగ్ చేసుకున్న డాట్ దగ్గర నుంచి ఇక్కడికి 2 ఇంచులు మళ్ళీ ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి 2, ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి మనం బాక్స్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నెక్ వచ్చేసి చిన్న లైన్ ఒక 1 ఇంచ్ కన్నా 1 ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి, నెక్ రౌండ్ అనేది ఇలా తీసుకోండి. ఓకే, ఇప్పుడు దీన్ని మనం కట్ చేసేద్దాం. సో నెక్ కూడా కటింగ్ అనేది అయిపోయింది కదా. ఇప్పుడు ఒక పార్ట్ని మనం తీసుకోవాలన్నమాట. ఇవి 2 పార్ట్లు కదా, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, అవునా? సో ఇప్పుడు ఇంకొకటి మనం తీసుకున్న తర్వాత ఇది ఫ్రంట్ పార్ట్ అనుకుందాం. ఫ్రంట్ పార్ట్కి మనం ఏం చేయాలి? ఇది ఫ్రంట్ పార్ట్ అనుకుందాం. దీనికి చంక దగ్గర షేప్ అనేది తీయాలి, అవునా? చూడండి, ఇలా ఇక్కడికి. ఓకే, ఇక్కడి నుంచి ఇలా లోతు తీయాలి. చూడండి, ఒక 2.5 ఇంచెస్కి ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ చేసి దీనికి మనం కట్ చేసుకోవాలన్నమాట. ఈ చంక లోతు అనేది మీరు 2 ఈక్వల్గా ఉన్నాయా లేదా అనేది చూసుకొని అప్పుడు కట్ చేయాలి. ఓకే, లేదంటే మళ్ళీ తేడా వస్తుంది. ఫస్ట్ టైం చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ అనేవి ఖచ్చితంగా జరుగుతాయి, 95%. అప్పుడు మీరు డిసప్పాయింట్ అవ్వద్దు. అందుకే మీరు మంచి ఫ్యాబ్రిక్స్ మీద ట్రై చేయకుండా కొంచెం ఓల్డ్ ఫ్యాబ్రిక్స్ పైన, ఫస్ట్ టైం కాబట్టి మీరు ఓల్డ్ ఫ్యాబ్రిక్స్ పైన ట్రై చేయండి. లైక్ ఏదైనా ఓల్డ్ క్లాత్స్ ఉంటాయి మీ ఇంట్లో, పాత చీరలు కానీ ఏదైనా సరే. ఓకే, ఇదే కొలతతో తీసుకుని ట్రై చేయండి మీరు. అర్థమవుతుందా? సో దానివల్ల మీకు మిస్టేక్స్ జరిగినా మీకు ఫ్యాబ్రిక్ అనేది వేస్ట్ అవ్వదు, బాధ కలగదు. ఇలాంటి మంచి ఫ్యాబ్రిక్స్ పైన మీరు ఫస్ట్ టైం ట్రై చేశారంటే ప్రాక్టీస్, తేడా వస్తే మళ్ళీ మీరు ఫీల్ అవుతారు. తేడా రాకుండా క్లియర్గా చూసి అర్థం చేసుకుని మీరు ప్రాక్టీస్ అనేది చేయండి. నేను చెప్పే విధానంలో చేస్తే మీకు మిస్టేక్స్ అనేవి రావన్నమాట. సో ఇది ఫ్రంట్ పార్ట్. ఓకే, ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్. సో బ్యాక్ పార్ట్కి మనకి ఏంటంటే కొంచెం ఇక్కడ బ్యాక్ చిన్న కట్ పెట్టి ఉక్స్ వేయడానికి చిన్న కట్ అనేది చేసుకోవాలి. అది ఎంతవరకు చేసుకోవాలంటే ఇలా ఫోల్డ్ చేసి ఉంది కదా, ఇది చంక భాగం, ఇది మెడ భాగం. ఈ మెడ భాగం దగ్గర నుంచి మనం చూడండి ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ అంతే. ఓకే, ఇలా ఒక 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని ఇటు అటు కూడా సేమ్ మార్కింగ్ చేసుకోండి. అటు తిప్పి ఒక మార్కింగ్, ఇది మెయిన్ కదా, ఇలా అనుకుంటే మనకి లైన్ పడుతుంది. ఓకే, మిడిల్లో దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ చిన్న కట్ అనేది స్ట్రైట్గా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. 2 ఇంచెస్కి మిడిల్లో. ఓకే, దీనికి చిన్న కట్ అంతే. ఓకే, బ్యాక్ ఇక్కడ మనం ఉక్స్ వేయడానికి. ఓకే, నెక్ ఫ్రీగా దూరుతుంది అనమాట. ఇప్పుడు చూసారు కదా మనకి ఎలా వచ్చిందో ఫ్రాక్ అనేది. ఏంటంటే ఇది మనం లైనింగ్ లేకుండా కుడుతున్నాం, అవునా? ఇప్పుడు లైనింగ్ లేకుండా కుడుతున్నాం కాబట్టి వీటికి నెక్ పీస్ అనేది వెయ్యాలి.
ఈ చంకకు కూడా వెయ్యాలి, అవునా? సో దానికి మనం ఏం చేయాలి, దీనికి సేమ్ మిగిలిన ఈ క్లాత్ ఉంది చూడండి, మిగిలిన క్లాత్ ఏదైతే ఉందో అదే వేసుకోవచ్చు. లేదా ఇది అట్రాక్టివ్గా కనిపించడానికి ఆపోజిట్ కలర్ అంటే కాంబినేషన్గా ఉండడానికి, ఇప్పుడు ఇది బ్లాక్ అనుకోండి, వైట్ కలర్ అనేది బార్డర్ కింద నెక్కి వేసుకోవచ్చు. ఓకే, లేదా నేను చెప్పాను చూడండి మీకు నెక్ ఎలా కుట్టాలి అనేది, సో ఆ విధంగా కూడా మీరు నెక్ అనేది కుట్టొచ్చు అనమాట. సో అది కూడా నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను. ప్రజెంట్ మీరు నేను చెప్పినట్టు ఎంత పర్ఫెక్ట్గా మీకు వచ్చిందా లేదా అనేది వచ్చేంత వరకు ట్రై చేయండి. నెక్స్ట్ క్లాస్లో దీని స్టిచ్చింగ్, కంప్లీట్ స్టిచ్చింగ్ అనేది నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు మీరు కుట్టబోయేది ఏంటి అంటే ఒక ఛాలెంజింగ్గా తీసుకోవాలన్నమాట. అంటే మీ ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళ మెజర్మెంట్స్తో కుట్టారు అంటే ఇంకా మీకు మంచి ప్రాక్టీస్ అనేది దొరుకుతుందని నేను అనుకుంటాను. అంటే నేను చెప్పే మెజర్మెంట్స్ అనేవి మీరు ఎవరికైనా వేసి మీరు కుట్టింది మీరు ఎవరికైనా వేసినప్పుడు వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంది అంటే మీరు 100% దీన్ని నేర్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి మీకు ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళ మెజర్మెంట్స్ మీద, అంటే ఏంటి, నెక్ షోల్డర్ సేమ్ పెట్టుకోండి, చంక పొడవు సేమ్ పెట్టుకోండి, చెస్ట్ లూజ్ మారుతుంది, వాళ్ళు సన్నగా ఉన్నారా లావుగా ఉన్నారా దాన్ని బట్టి చెస్ట్ లూజ్ మారుతుంది, దాన్ని పెట్టుకోండి. ఓకే, తర్వాత ఏంటి, పొడవు, పిల్లల పొడవు ఎంత ఉందో చూసుకుని ఈ పొడవు పెట్టుకోండి. మీరు మార్చాల్సిందల్లా నేను చెప్పిన దాంట్లో ఏంటంటే, ఒకవేళ మీరు ఎవరి మెజర్మెంట్స్ మీదన్నా కుట్టాలనుకుంటే చెస్ట్ లూజు పొడవు మార్చితే సరిపోతుంది. లేదు అంటే నేను చెప్పినట్టే మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తాము మాకు రావాలి కదా అనుకున్న వాళ్ళు అలా కుట్టండి. నెక్స్ట్ టైం నేను అంటే ఎవరిదైనా ఫ్రాక్ తీసుకుని దాని కొలతలతో మనం ఎలా మార్కింగ్ చేసుకోవాలో కూడా మార్కింగ్ చేసి ఇంకొక ఫ్రాక్ అంటే మనం బాడీ మెజర్మెంట్స్తో తీసుకున్నాం, అలా కాకుండా ఆదితో కూడా ఎలా కట్ చేసి కుట్టాలి అనేది కూడా, ఆది కొలతలు ఎలా తీసుకోవాలనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో వేరే ఫ్రాక్కి చెప్తాను. ఓకేనా? ఇప్పుడు ఏంటి అంటే చెస్ట్ లూజు మనం బాడీ కొలతలు తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు యాక్చువల్లీ 1 to 3 years పిల్లలకి ఎంత ఉంటుంది చెస్ట్ అంటే ఒక 20 ఉందనుకోండి చెస్ట్ లూజ్. బాడీ తీసుకున్నారనుకోండి మీరు ఫుల్ బాడీ, నేను చెప్పాను ఎలా తీసుకోవాలో, ఆ వీడియో చూస్తే అర్థం. దీనిని మనం 4 భాగాలు చేసుకోవాలి మార్కింగ్ చేయడానికి. అంటే ఎంత, 4 భాగాలు చేస్తే 5 వస్తుంది, అవునా? 5ని 4 5ని కలిపితే 20, అవునా? 20ని 4 భాగాలు చేస్తే అందులో ఒక భాగం 5, ఆ 5ని మనం మార్క్ చేస్తాం. 5ని మార్క్ చేస్తాము. దీనికి మనకు ఖర్చు కావాలి కాబట్టి మీకు ఎంత చెప్పాను, 1, 1.5 లేదా 2 ఇంతవరకు మనం ఖర్చు పెట్టుకోవచ్చు. ఇందులో నేను ఎంత ఖర్చు పెట్టానంటే 1.5 ప్లస్ 1.5 ఎంత, ఈక్వల్ టు 6.5 అవుతుంది. ఈ 6.5 మనకి చెస్ట్ లూజ్ అనమాట. ఓకే, అర్థమైంది కదా మీకు? సో ఈ ఫార్ములాని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 20 వచ్చింది కాబట్టి 4 చేస్తారు, 24 వస్తే దాన్ని 4 చేయాలి. మనకి బాడీ చుట్టూ తీసుకున్న బాడీ కొలతని 4 భాగాలు చేస్తే 5 వస్తుంది అనమాట. అంటే ఇక్కడ 20ని 4 భాగాలు చేస్తే 5 వచ్చింది. 5కి మనం 1.5 ఇంచులు ఖర్చు కలిపితే 6.5 వచ్చింది. ఈ 6.5ని మనం ఫ్రాక్కి చెస్ట్ లూజ్ తీసుకున్నాం. అర్థమైందా? ఇప్పుడు మీ ఇంట్లో ఉండే పాపకి చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందో టేప్తో కొలవండి. 20 వచ్చింది అనుకోండి, 20 4 చేస్తే 5 వచ్చింది కదా. దీనికి ఖర్చు ఈ 3 2 ఇంచులన్నా పెట్టుకోవచ్చు, 1.5 పెట్టుకోవచ్చు, 1 పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇవి యాడ్ చేసి మీరు చెస్ట్ లూజ్ అనేది పెట్టుకోవచ్చు. మీకు ఏం డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్లో అడగండి. ఓకే, ఇది మాత్రం మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేది చేయండి. ఫ్రాక్ కటింగ్లోకి వచ్చేసాము, నెక్స్ట్ మనం స్టిచ్చింగ్. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్.